Hi guys, welcome back to TechG Media. From this video, we are going to learn Flutter. Flutter ఏంటి, Flutter వల్ల యూజెస్ ఏంటి, Flutter ఇక్కడ యూజ్ చేశారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ మీరు మీ ఓన్గా మొబైల్ అప్లికేషన్స్ని డెవలప్ చేయగలుగుతారు. సో ఈ కోర్సుని అంతా కూడా నేను కొన్ని పార్ట్స్లో డివైడ్ చేసిన. సో అందులో బిగినర్ లెవెల్ అని ఫస్ట్. సో దీంట్లో బేసిక్స్ ఉంటాయి. సో ఫండమెంటల్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో యూ కెన్ గో విత్ అడ్వాన్స్డ్ టాపిక్స్. ఫండమెంటల్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా లేవో యూ కెనాట్ గో ఫర్ మోర్. అంతకుమించి మనం వెళ్ళలేం. వెళ్ళినా కూడా అక్కడ చాలా డౌట్‌లొస్తుంటాయి. చేయలేము అది ప్రాపర్‌గా. సో బిగినర్ లెవెల్‌లో ఫండమెంటల్స్ అన్నీ ఉంటాయి. ఆఫ్టర్ సో దీంట్లో చాలా వరకి కవర్ అవుతూ ఉంటాయి బిగినర్ లెవెల్‌లో. అండ్ ఇంటర్మీడియేట్ లెవెల్‌లో స్టేట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, యానిమేషన్స్ ఎలా యూజ్ చేస్తారు, కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్ కంపేరింగ్ విత్ బిగినర్ లెవెల్‌లో. దీంట్లో కూడా 60 టాపిక్స్ ఉన్నాయి. అడ్వాన్స్ లెవెల్ అంటే టెస్టింగ్ అని ప్రతి ఒక్కటి దీంట్లో ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ అన్నీ కూడా ఈ అడ్వాన్స్ లెవెల్‌లో ఉంటాయి. వాటిని చెప్పుకుంటానే మధ్యలో ఈ మెటీరియల్ ఆఫ్ ఫీచర్స్ గురించి చెప్తాను. మెటీరియల్ ఆఫ్ ఫీచర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్లట్టర్‌లో. అవి లేకుంటే ఏం చేయలేం. వాటిని యూజ్ చేసుకుంటూ వీడియోస్ చెప్తాను. సో ఇవన్నీ డైరెక్ట్‌గా యూజ్ చేస్తే మన దాంట్లో మన డెవలప్‌మెంట్ అనేది చాలా ఫాస్ట్‌గా అవుతది. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెటీరియల్ యాప్ ఫీచర్స్. సో ఇందులో ఫస్ట్ ఇది బిగినర్ లెవెల్‌లో ఇంట్రడక్షన్ టు ఫ్లటర్ ఫ్రేమ్‌వర్క్ అదొకటి. ప్లస్ వాట్ ఈస్ ఫ్లటర్ అనేది చూద్దాం. ఓవర్‌వ్యూ ఆఫ్ ఫ్లటర్. అసలు ఫ్లటర్ అంటే ఏంటి? అంటే ఫ్లటర్ ఏంటంటే మనం దాన్ని యూజ్ చేసుకొని మొబైల్ అప్లికేషన్స్ గానీ, వెబ్ అప్లికేషన్స్ గానీ అంటే వెబ్‌సైట్స్, డెస్క్‌టాప్ అప్లికేషన్స్ గానీ బిల్డ్ చేసుకోవచ్చు. విత్ ఓన్లీ సింగిల్ కోడ్ బేస్. అంటే ఒకటేసారి కోడ్ రాస్తావు. అన్నిట్లలో ఎగ్జిక్యూట్ చేస్తావు. అన్నిట్లలో డిప్లాయ్‌మెంట్ చేసేస్తావు. అన్నిట్లలో యూజ్ చేసుకోగలుగుతావు. దట్ ఈస్ ది ఫీచర్ ఆఫ్ ఫ్లటర్. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఫ్లటర్‌లో. మెయిన్‌గా యూజ్ అయ్యేది మాత్రం మొబైల్ అప్లికేషన్స్‌లోనే. ఇప్పుడున్న మార్కెట్ చూసుకుంటే ఈ ఫ్లటర్ ఎక్కడ యూజ్ చేస్తున్నారంటే మొబైల్ అప్లికేషన్స్ దగ్గరనే యూజ్ చేస్తున్నారు. ప్లాట్‌ఫామ్స్ ఉంటుంది. ఆండ్రాయిడ్‌లో వాడుకోవచ్చు. అండ్ ఐఓఎస్‌లో కూడా యాప్స్ ఉంటాయి కదా! సో దీంట్లో సెపరేట్‌గా కోడ్ రాయకుండా ఇది సింగిల్ కోడ్ బేస్ లాగా వర్క్ అవుతది. ఇక్కడ ఏం చెప్పాడు ఫస్ట్ పాయింట్ అంటే సో ఒక సింగిల్ కోడ్ బేస్‌తోని మనం ఇవన్నీ డెవలప్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఫాస్ట్ డెవలప్‌మెంట్. మనకి ఒక్కటే సింగిల్ కోడ్ బేస్ ఉంది కాబట్టి వెబ్‌సైట్ రియాక్ట్‌లో రాసి అండ్ ప్రీ డిఫైన్డ్ టెంప్లేట్స్ అన్ని విడ్జెట్స్ అన్ని దాంట్లో ఉంటాయి. దానివల్ల ఫాస్ట్ డెవలప్‌మెంట్ అనేది ఖచ్చితంగా వస్తది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ సెకండ్ పాయింట్ ఫాస్ట్ డెవలప్‌మెంట్ ఉంటుంది. ఇక్కడ ఈ ఫాస్ట్ డెవలప్‌మెంట్‌లో ఇంకొకటి చూడండి. హార్డ్ రీలోడ్ ఫీచర్ ఉంది. సో నువ్వేమన్నా కోడ్ చేంజ్ చేశావనుకో, ఆ కోడ్ చేంజ్ చేశాక హార్డ్ రీలోడ్ మీద కొట్టేస్తే ఆ చేంజెస్ అన్నీ రిప్లికేట్ అయితాయి యాప్‌లో. ఎక్స్‌ప్రెసివ్ అండ్ ఫ్లెక్సిబుల్ యూఐ. ఈ ఫ్లట్టర్‌లో ఆల్రెడీ ఇన్‌బిల్ట్‌గా మెటీరియల్ విడ్జెట్స్ ఉన్నాయని చెప్పాను కదా! ఇవి లాస్ట్‌లో ఉంటాయి. యాహ్! మెటీరియల్ యాప్ ఫీచర్స్. ఇవన్నీ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉన్నాయి. మోడిఫై చేయడం అనేది దట్ ఆర్ ఫుల్లీ కస్టమైజబుల్. మనం ఎలా అంటే అలా చేసుకునే విధంగా ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని మనం యూఐని డెవలప్ చేయడం అనేది చాలా ఈజీ అండ్ చాలా నీట్‌గా ఉంటది డిజైన్ గూడా. ఇంప్రెసివ్ డిజైన్. సింగిల్ కోడ్ బేస్ ఫర్ మల్టిపుల్ ప్లాట్‌ఫార్మ్స్. ఇంతకుముందుకే చదువుకున్నాం. ఫస్ట్ పాయింటే అన్నిట్లలో రన్ చేసుకోవచ్చు. బ్యాక్ ఎండ్ బై గూగుల్. దీంట్లో బ్యాక్ ఎండ్ కూడా రాసుకోవచ్చు. గ్రోయింగ్ కమ్యూనిటీ అండ్ ఎకోసిస్టమ్ వచ్చేసి ఇప్పుడంత కమ్యూనిటీ అంటే వేరే వాటితోని కంపారిజన్ చేస్తే రియాక్ట్, జావా గాని వాటి కమ్యూనిటీ ఎకోసిస్టమ్‌తోని కంపారిజన్ చేస్తే ఇది తక్కువే. So this is all about overview of Flutter. Hope you understand. If you not subscribed to our channel, please subscribe. Thank you.